ఎక్కడెక్కడ అప్పులు చేశానో అందరికి కూడా ఖచ్చితంగా తెలియాలి అంటున్నారు మంచు విష్ణు. కన్నప్ప సినిమాకు సంబంధించి రీసెంట్గా మాత్రం మాదాపూర్లోని మంచు విష్ణు ఆఫీస్లో, అదేవిధంగా కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి కొంతమంది రిలేటెడ్ ఆఫీసులలో కూడా జిఎస్టీ సోదాలు నిర్వహించారు. అంటే కొంతమేరకు సమాచారం వాళ్ళకి అందింది ఏంటంటే వీళ్ళు జిఎస్టీస్ కానీ ట్యాక్సెస్ కానీ అన్నీ కూడా ఎగ్గొట్టారు అనే విధంగా వాళ్ళకు కొంచెం సమాచారం రావడం వల్ల వాళ్ళు మాత్రం జిఎస్టీ అధికారులందరూ కూడా మంచు విష్ణు ఆఫీస్లో అండ్ సినిమాకు సంబంధించి కన్నప్ప సినిమాకు సంబంధించి కొంతమంది ఆఫీసులలో కూడా జిఎస్టీ సోదాలు చేశారు. అయితే దీన్ని గమనించినటువంటి మంచు విష్ణు గారు విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశ్న ఎదురైంది. అయితే మీ సినిమాకు సంబంధించి మీరు కొన్ని ట్యాక్సులు కానీ జిఎస్టీలు కానీ అన్నీ కూడా ఎగ్గొట్టారంటున్నారు. దానికి తోడు మీ ఆఫీసులు అన్నింటిలో కూడా జిఎస్టీ సోదాలు చేస్తున్నారంట కాస్త దానికి మీరు ఏం చెప్తారు అనే విధంగా అడిగినప్పుడు ఆయన రిప్లైని బట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనే ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ సోదాలు చేసుకుంటారు, చేయనివ్వండి, అక్కడ కూడా వాళ్ళకి తెలుస్తుంది నేను ఎక్కడెక్కడ ఏ విధంగా ఎన్నెన్ని అప్పులు చేశానో వాళ్ళకు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళు చెప్పినప్పుడు మీ అందరికి కూడా తెలుస్తుంది. చాలా మంది కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, మేము ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. ఏంటంటే ఈ సినిమాని ఏదో ఒక రేంజ్లో తీశారని చెప్పేసి అనవసరంగా 200 కోట్లు 400 కోట్లని 600 కోట్లు అని చెప్పుకుంటున్నారు. అంత మాత్రం కాదు, ఏదో ఒక 100 కోట్లు 150 కోట్లు పెట్టి తీసుంటారు. అనవసరంగా ఇదంతా కూడా ఫేక్ న్యూస్ పెట్టి చేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు కదా. ఓకే, జిఎస్టీ సోదాలు చేయనివ్వండి, అప్పుడు వాళ్ళు చేస్తే గనక మీకు నిజాలు ఏంటి, ఎన్ని కోట్లు పెట్టి సినిమాని తీసాము, ఎక్కడెక్కడ అప్పులు చేశాము, ఎన్ని అప్పులు చేశాము అనే విధంగా మీ అందరికి కూడా తెలుస్తుంది, వాళ్ళకు కూడా తెలుస్తుంది అనే విధంగా విష్ణు గారు చెప్పారు. అదేవిధంగా కన్నప్ప సినిమా రిలీజ్ కాబోతుంది రేపే కాబట్టి ఈ సినిమాకు సంబంధించి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ 1 అవర్ మాత్రం గూస్ బంప్స్ పక్క. ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఇష్టపడతారు, ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు అని చెప్పేసి విష్ణు గారు మాత్రం చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి ఒక సినిమాలో నటించినటువంటి హీరో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. దానికి తోడు ఆ సినిమాలో ప్రభాస్ గారు ఉన్నారు, మోహన్ లాల్ గారు ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు, ఇట్లా పెద్ద పెద్ద క్యాస్టింగ్ అందరినీ కూడా, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు, సో ఈ విధంగా అందరినీ కూడా ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి అంటే టాలీవుడ్ నుంచి కావచ్చు, బాలీవుడ్ నుంచి కావచ్చు, కోలీవుడ్ నుంచి ప్రతి ఒక్క సైడ్ నుంచి కూడా తీసుకున్నారు. కాబట్టి అన్ని వైపులా కూడా సినిమాని ఖచ్చితంగా అందరూ కూడా ఇష్టపడతారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అవుట్పుట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఇంత గొప్ప సినిమాని మేము అసలు మిస్ అయిపోయే వాళ్ళము, అసలు ఎవరు కూడా మిస్ కావద్దు అనే విధంగా చెప్తున్నారని చెప్పేసి విష్ణు గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ సినిమా మాత్రం రేపు వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది అన్ని భాషల్లో కూడా. మరి దీని రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.